ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు కేసు నమోదు చేయాలని కోరింది. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సికింద్రాబాద్ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ భారత లోక్సభ ఎన్నికలు అన్నారు. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు కీలకమని ప్రస్తావించారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడడానికి ఓటు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇలా మాట్లాడే క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న ఈసీకి తెలిపింది. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఈసీని కోరింది. మరోవైపు ఏపీ ఎన్నికలపై ప్రధాని మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఏపీ ప్రజలు, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.